ఆగండి, అప్పుడే వెళ్ళిపోకండి. నా కోసం 1 minute స్పెండ్ చేయండి ప్లీజ్. నేను అర్జెంటుగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మొన్న ఒక పెద్దాయన నా దగ్గరికి వచ్చారు. ఆయన నీకో సీక్రెట్ చెప్తారని చెప్పి ఆ సీక్రెట్ నాకు చెప్పారనమాట. అది కూడా పూర్తిగా చెప్పారా అంటే హాఫే చెప్పారు. ఆ సీక్రెట్ని ఛేదించాలి అంటే నువ్వు డిసిప్లైన్ లైఫ్ గడపాలి అని చెప్పారు. కానీ ఒకటి భయ్య, ఆ సీక్రెట్ మటుకి మనము ఛేదిస్తే మటుకు మనం వేరే లెవెల్లో ఉంటాం. డే 1 స్టార్ట్ చేశా. మార్నింగ్ లేసా, నాకు నేనే ఛాలెంజెస్ తీసుకున్నా, వాటర్ తాగాను, సూర్య నమస్కారాలు చేశాను, మెడిటేషన్ చేశాను, అన్నీ చేశాను. డే 7లో తెలిసిందయ్యా రామాయణం ఏంటి అంటే నాలో కన్సిస్టెన్సీ లేదని. నాకు ఆయన వచ్చి ఎందుకు చెప్పారేమో నాకు తెలియదు, కానీ నా ఫ్లాస్ ఏంటి, నా ప్రాబ్లం ఏంటి, నాలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి తెలుసుకోవడానికి నాకు ఒక ఛాన్స్ అనిపించింది. అది నాకు అర్థమైంది ఏంటంటే ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేవాటికి చేయడం కష్టమని. కానీ ఆ సీక్రెట్ మటుకి పూర్తిగా నేను ఛేదిస్తే నా లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకున్న ఈ లైఫ్లోనే నేను ఒక మంచి పని చేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను. నేను ఛాలెంజెస్ నాకు నేనే ఇచ్చుకుంటాను, నేను ఎవరికి ఛాలెంజెస్ ఇవ్వను. ఆ ఛాలెంజెస్ అన్నిటిని నేనే బ్రేక్ చేస్తాను. నేను సరిగా చేస్తున్నానా లేదా అని చెప్పేసి మాత్రమే చూడవలసిన బాధ్యత మీది. బై ద వే, నా పేరు రేవతి. నేను డిసిప్లైన్గా ఉంటున్నానా లేదా అనడానికి ఈ ఛానల్ మాత్రమే ఎవిడెన్స్. సో ఆయనకి నేను డిసిప్లైన్గా ఉంటున్నానా లేదా తెలియాలి అంటే మీరు కూడా సాక్ష్యంగా ఉండండి. నా జెన్యూన్ లైఫ్ జర్నీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే నన్ను బ్లెస్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.